డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎస్ మక్బూల్ అన్న గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా మెడ్రాస్ ప్రెవెన్సీ నుంచి 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావం చెందిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఈ తెలుగు రాష్ట్రాలని ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించడం జరిగింది. కానీ ఈరోజు కూడా కేవలం 5 సంవత్సరాల 3 నెలల పరిపాలన చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం లేని మహానేతగా ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి నేత ఎవరంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ఆ 5 సంవత్సరాల 3 నెలల కాలంలో జలయజ్ఞం కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, అలాగే ముస్లిం సోదరులకు 4% రిజర్వేషన్ కానివ్వండి, అన్నిటికంటే ముఖ్యంగా మా కదిరి ప్రాంతానికి ఈరోజు కదిరి మున్సిపాలిటీలో నీళ్లు వస్తున్నాయంటే కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు కదిరి పట్టణంలో సస్యశ్యామలంగా తాగునీటి సరఫరా అవుతుందంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి మహానేత మరణించి 16 సంవత్సరాలైనా కానీ ఇంకొక 16 సంవత్సరాలైనా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచ స్థాయిలో తెలుగువాడు ఎక్కడున్నా కానీ వైఎస్ఆర్ అతని గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడనే దానికి ఉదాహరణ అతను చేసినటువంటి ఆనాటి కార్యక్రమాలు మాత్రమే. అటువంటి పరిపాలన, తండ్రి ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండాలి చనిపోయిన తర్వాత అనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే మన మాజీ ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి పరిపాలనను మించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అకలావికలమవుతా ఉంది. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన ముందుకు పోవాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప వైఎస్ఆర్ ఆశయ సాధన ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్ళబోదనేది ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ 16వ వర్ధంతి సందర్భంగా వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. అపార భగీరథుడు, రైతు బాంధవుడు, జలయజ్ఞ ప్రదాత శ్రీ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్ణయుగం ఏ విధంగా ఉందంటే ఆ విధంగా మన రాష్ట్రంలో పరిపాలన చూపించినారు. ఆయన ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, వ్యాపారులు అందరికీ ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరిచి పరిపాలన సాగించినారు. ఆయన బాటలో నడుస్తూ ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ పార్టీని స్థాపించి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆశయాలను సాధిస్తూ ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ప్రజలకు మంచి పరిపాలన అందించినారు. తిరిగి మళ్ళా రాబో ఎన్నికల్లో తిరిగి మనం అందరము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.